హాయ్ హలో నమస్తే. చాలా మంది నాకు క్లయింట్స్ ఫోన్ చేశారండి. మేడం మా అబ్బాయి నేను సంపాదించిన సంపాదన అంతా కూడా ఇలా వాటికి వీటికి ఖర్చు పెట్టేస్తున్నాడు మేడం. ఎంత మేము చెప్తున్నా కూడా వినట్లేదు. మీ దగ్గరకు వస్తే కౌన్సిలింగ్ జరుగుతుందా అని అన్నారండి. తప్పకుండా తీసుకోండి. అటువంటి పిల్లలకి మనం కౌన్సిలింగ్ చేయడం కోసమే పిల్లలనే కాదు పెద్దవాళ్ళనే కాదు ఎవరైనా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా రండి. కంపల్సరీగా మీకు కౌన్సిలింగ్ జరుగుతుంది ఇక్కడ. ఏంటంటే అండి వాళ్ళ ప్రాబ్లము అబ్బాయి అంటే బీటెక్ చదువుతున్నాడు. ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు. వాళ్ళ నాన్నకేమో ₹1,00,000 జీతం వస్తుంది. అబ్బాయి ప్రతి నెల కూడా నాకు ఐఫోన్ కావాలని, ఒక నెల ఐఫోన్ కావాలంటాడంటండి. ఇంకొక 2 నెలల తర్వాత నాకు మంచి బైక్ కావాలని అంటాడంటే, ఆ బైక్ కొన్న తర్వాత నాకు ఇన్నోవా కార్ కావాలి, నేను లగ్జరీగా స్కూల్ కి వెళ్ళాలి, నా ఫ్రెండ్స్ అంతా లగ్జరీగా ఉన్నారని ఇలానే సతాయిస్తున్నాడంటండి. ప్రతిసారి వాళ్ళ నాన్న ఏదో అప్పో సప్పో చేసి తీసిస్తాడంట. తీసికపోతే నేను అది చేసుకుంటా ఇది చేసుకుంటా అని బ్లాక్ మెయిల్ చేస్తాడంటండి అబ్బాయి. నిజంగా అబ్బాయికి డబ్బు విలువ తెలిస్తే గనుక ఇలా చెయ్యడు కదండి. ఇప్పుడు ఒక తండ్రి సంపాదిస్తే నలుగురు తినాలి, అవునా కాదండి? ఇంతెత్తు ఎదిగిన పిల్లవాడు అలా అడగడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే తల్లిదండ్రుల బర్డెన్ కూడా మనము ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేయకోకుండా వచ్చిన డబ్బంతా ఇలా ఖర్చు పెట్టేసుకుంటూ వెళ్తే రేపు పొద్దున్న కుటుంబంలో ఏదైనా జరగరాంది జరిగితే ఆ ఐఫోన్ మనకి ఇస్తుందండి. ఇప్పుడు మనం 2 లక్షలు పెట్టి ఒక ఐఫోన్ కొన్నాము ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. మనం దాన్ని తీసుకెళ్లి సేల్ చేస్తే ఎంత వస్తుందండి మనకి? దాంట్లో 15% కూడా ఇవ్వడు వాడు, 50% కూడా ఇవ్వడు, అవునా కాదా? అది ఊరికి చూడటానికి షోపు టప్పే. ఇప్పుడు ఒక కారు 20 లక్షలు 25 లక్షలు పెట్టి ఒక ఇన్నోవా కొన్నాం అనుకోండి, దాన్ని మనం తీసుకెళ్లి అమ్మాము అనుకోండి, ఇది సెకండ్ సేల్ కిందే తీసుకుంటాడు కదండి. 25 లక్షల కారు 5 లక్షలకు కూడా కొనుక్కుంటారు, అవునా కాదా? మనం అమ్ముకుంటూ వెళ్తే మనకు అవసరానికి అలానే తీసుకుంటారు. అదే మన దగ్గర డబ్బుండి మనం సేవింగ్ చేసి అందులో కొంత మనం తీసుకెళ్లి ఈఎంఐ రూపంలో కట్టి కొనుక్కున్నాం అనుకోండి, అది వేరే విషయం, అవునా కాదా? పేరెంట్స్ మీద బర్డెన్ పిల్లలు ఎప్పుడు పెట్టకూడదండి. ఎలా సంపాదించాలో వాళ్ళకి తెలియనప్పుడే ఇలాంటి ఖర్చులన్నీ చేస్తుంటారు. వాళ్ళని బాగా బిజీ చేయాలండి. డబ్బంటే ఏంటో, డబ్బు వాల్యూ ఏంటో తెలిసేలాగా మనం చేయడం కోసమే నేను ఈ రోజు మీకు ఒక మంచి విషయం చెప్తాను చూడండి. మనకి ఎంతో అతిరథ మహారాజుల్లో ముఖేష్ అంబానీ కూడా గొప్ప వాళ్ళు కదండి. ముఖేష్ అంబానీకి ఎన్ని వేల కోట్లు ఉన్నాయండి? ఆల్మోస్ట్ ఆల్ 10 లక్షల కోట్లండి ఆస్తి, ఆయన ప్రాపర్టీ స్టిల్. అయితే ఆయన ప్రతిరోజు కష్టపడతాడు, ప్రతిరోజు పని చేస్తాడు. అంత డబ్బున్న ఆయన వెళ్ళడం అవసరమా అండి? కష్టపడడం అవసరమా? ఇంకొక కంపెనీ పెట్టడం అవసరమా? దాన్ని డెవలప్ చేయడం అవసరమా? ఉన్నదంతా తిని ఉంటే సరిపోతుంది కదండి. ఇప్పుడు కూడా ఆయనకి 50-60 ఏండ్లు వచ్చుంటాయి కదా. ఆయన కూడా అలసిపోయింటాడు కదా జీవితంలో. ఎందుకు కూర్చొని తినట్లేదు మరి? ఆయన నిజంగా కూర్చొని తిన్నా కూడా, ఒక రోజు కూర్చొని తిని 3 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆయన ఒక రోజుకి సంపాదన కాదండి, కూర్చొని ఊరికే కూర్చొని ఆయన సీట్ లో కూర్చొని ఒక రోజుకి 3 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆయన 936 సంవత్సరాల వరకు కూడా ఆయన సంపాదించాల్సిన అవసరం లేకోకుండా లగ్జరీగా రాజాలాగా బతకచ్చండి. కానీ ఎందుకు అలా ఉండట్లేదు ఆయన? ఎందుకు ఆఫీస్కి వెళ్ళడము, అవన్నీ చూసుకోవడము, ఆయన బ్యాలెన్స్ ఎంత ఉంది, ఎలా బిజినెస్ జరుగుతుంది, ఇవన్నీ ఎందుకు ఆయనకి అవసరం లేదు కదా? వదిలేసుకోవచ్చు కదా. ఉన్న డబ్బునంతా సంపాదించుకొని రోజుకి 3 కోట్లు ఖర్చు పెట్టుకోవచ్చు కదా. సంతోషమే కదండి డబ్బు ఖర్చు పెట్టడం అంటే. లగ్జరీ ఎవరికి వద్దంటారు? కానీ ఉన్న వాళ్ళు ఎప్పుడు లగ్జరీ చేయరండి. ఉన్నవాళ్ళు ఎప్పుడు దాని గురించి ఆలోచన చేయరు. ఇంకా ఎట్లా సంపాదిద్దామా, ఇంకొక కంపెనీ పెడదామా, దాన్ని ఇంకా ఎంత డెవలప్ చేద్దామా అనే ఆలోచన చేస్తారే కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా ఇలా దుబారా చేయటానికి మాత్రం ఆలోచన చేయరు. చాలా మంది ఒక కామెంట్ వచ్చిందండి, ముఖేష్ అంబానీ కొడుక్కి అంత అంగరంగ వైభవంగా పెళ్లి చేసి అన్ని కోట్లు ఖర్చు పెట్టాడు కదా అని చెప్తారు. నిజమండి, చెప్పండి మీరు. ఆయన అన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఎంతో మంది జోబుల్లోకి ఆయన కష్టపడ్డ డబ్బు వెళ్ళింది. ఆయన ఖర్చు పెట్టిందే చూశారు కానీ ఎంత మందికి బతుకు దొరికింది అనేది మాత్రం ఎవరు చూడరు కదా. ఎంతమంది కెమెరామ్యాన్లు పనిచేస్తుంటారండి, ఎంతమంది కొరియోగ్రాఫర్స్ ఉంటారండి, ఎంతమంది డెకరేషన్ రావటానికి ఉంటారండి, ఎంతమంది మ్యారేజ్ ఇన్విటేషన్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారండి. వాళ్ళందరికీ కూడా ఆయన డబ్బు ఇచ్చింటాడు కదా. ₹1 ఇచ్చే చోట ముఖేష్ అంబానీ అంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలి కదండి. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈయన పరోక్షంగా సహాయం చేసినట్టే కదండి. ఆయన జోబులో డబ్బంతా అలానే పెట్టుకోకుండా పెళ్లికి అన్ని కోట్లు ఖర్చు పెట్టాడు అని అంటున్నారు. నిజంగా ఇవన్నీ వీళ్ళందరి జోబుల్లో కూడా డబ్బులు వెళ్ళి వాళ్ళకు కూడా ఒక బతుకు తెరువు అనేది దొరికింది కదండి, అవునా కాదా? ఇలా ఎందుకు ఆలోచన చేయరు జనాలు? ఆయన కష్టపడుతున్నారు, సంపాదించాడు, కొడుకు పెళ్లికి ఖర్చు పెట్టాడు.
ఎవరికి ఇచ్చాడు? సొసైటీకే కదా ఇచ్చారు, సొసైటీలో ఉన్న జనాలకే కదా ఇచ్చారు. అంత పూల డెకరేషన్ కి ఏమైనా ఊరికైందండి? కొన్ని కోట్లు వీవింగ్, శారీస్ వీవింగ్, డ్రెస్సులు వీవింగ్, బట్టలు వీవింగ్ కి ఎంత అయి ఉంటుందండి? ఎన్ని కోట్లు అయి ఉంటుంది? జ్యువెలరీకి ఎంత అయి ఉంటుంది? అందరి జోబుల్లోకి డబ్బులు అయితే వెళ్ళాయి కదా. ఆయన ఒక్కడే ఏం తినలేదు కదా, ఫుడ్ కు వెళ్ళింది కదా, ఫుడ్ ఆర్గనైజేషన్ కూడా వెళ్ళింది కదా. ఇలా ఎందుకు ఆలోచన చేయకూడదు? సంపాదించేవాడు ఎలా ఖర్చు పెట్టినా, ఎలా ఖర్చు పెట్టకపోయినా ధీమాగా బతికేస్తారండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డారు, ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఖర్చు పెట్టినా సెలబ్రిటీలే, ఖర్చు పెట్టకపోయినా సెలబ్రిటీలే, వాళ్ళు ఉన్నా సెలబ్రిటీలే, లేకపోయినా సెలబ్రిటీ లాగా వాళ్ళ ఒక స్టేటస్ ని క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి గొప్పలికి పోయి మనం అప్పులు చేసి మనం కూడా అలా వెళ్ళాలి, మనకు కూడా ఇవి కావాలి అవి కావాలి అనుకుంటే మనము ఎప్పుడు కొనటానికే ప్రయత్నం చేస్తే మనకు అప్పులు తప్పితే సేవింగ్స్ అంటూ ఏమీ ఉండవండి. అందుకే మీకు ఒక నెలకు కానీ ఒక సంవత్సరానికి కానీ ఒక 10 లక్షలు కానీ, సరే ఒక నెలకు 1 లక్ష రూపాయలు వచ్చింది అనుకోండి, అందులో నుంచి మీరు 50 లక్షల్ని సేవింగ్ లో పెట్టండి, 50,000ని సేవింగ్ లో పెట్టండి. మిగిలిన 50,000ని మీరు దర్జాగా ఖర్చు పెట్టుకోండి. పోనీ 50,000 మాకు నెలకు జీతం వస్తుంది అనుకోండి, 25,000 ఖర్చు పెట్టుకోండి, 25,000 సేవింగ్ లో పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా ఏదైనా ఆపద రాదని ఏమన్నా గ్యారంటీ ఉందా? ఆపద వస్తే సొసైటీ ఎప్పుడైనా మనకి ఇస్తుందా? ఏం ఇవ్వదు కదా. మరి ఆ సొసైటీని మనం ఎందుకు పట్టించుకోవాలి? మన చేతిలో దీపం ఉన్నప్పుడే మనం ఇల్లు సర్దుకోవాలి కదా. ఆ దీపం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఆరిపోతుందో ఎవరికి తెలియదు కదా. మరి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే దాన్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసిన తర్వాత ఖర్చు పెట్టాలి. మన ఉన్నతమైన స్థానానికి వెళ్ళిన తర్వాత ఐఫోన్ ఏంటి, వాళ్ళ తాత లాంటిది మనం ఇంకా ఏవైనా కొనొచ్చు కదండి. అలా కాకోకుండా నా వేడేస్ పిల్లలంతా కూడా పిచ్చలు విడితనం ఎక్కువైపోయిందండి. బాగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఎక్కడ ఖర్చు పిల్లలనే కాదండి, పెద్దవాళ్ళనే కాదు, ఒక మనీ మేనేజ్మెంట్ లేకోకుండా విపరీతమైన బాధలు పడి మాకు ఆర్థిక ఇబ్బందులండి అంటే మీరు చేసుకున్నదే కదా. ఎలా మనీ మేనేజ్మెంట్ చేసుకోవాలి? గొప్ప గొప్ప మహానుభావులు కూడా రేయి పగులు ఖర్చు పెట్టుకోకుండా కష్టపడుతున్నారండి. కష్టపడి దాన్ని ఇంకొక స్టేజ్ కి తీసుకెళ్తున్నారు. ఈ రోజు ఇక్కడ ఒక బ్రాంచ్ పెడదాం, రేపు ఇంకో బ్రాంచ్ పెడదాం, ఇంకో చోట ఎన్ని జిల్లాల్లో ఎన్ని బ్రాంచ్లు పెడదాం, మనము వరల్డ్ వైజ్ ఎన్ని బ్రాంచ్లు పెడదామనే ఆలోచన చేస్తారు. కానీ మనలాంటి సాదాసీదా అయిన పిల్లలే మాత్రమే ఇలా విపరీతంగా ఖర్చు పెట్టేయడం జరుగుతుందండి. ఇది హ్యూమన్ బీయింగ్ కి చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి ఒక పెద్ద జబ్బు లాంటిగా తయారైపోయింది. సొసైటీకి మనము ఏమి నేర్పిస్తున్నామో అదే మనకి తిరిగి వస్తుందండి. మన పిల్లలు చెడిపోతే మనం చెడిపోయినట్టే. మనం ఫస్ట్ నుంచే పిల్లలకి చిన్నప్పటి నుంచే కూడా మనీ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ నేర్పించాలి. పిల్లలనే కాదు, నవేడేస్ పెద్దవాళ్ళు కూడా విపరీతంగా ఖర్చు. ఇప్పుడు ఒక వ్యవసాయం, ఒక కూలీనే ఉన్నాడు అనుకోండి, ఆ కూలీ పొద్దు నుంచి సాయంత్రం వరకు బండ కష్టం చేస్తాడండి. బండ కష్టం చేసి సాయంత్రం వచ్చి ఒక బాటిల్ తీసుకుని తాగేసి పడుకుంటాడు హ్యాపీగా. అక్కడ ఒక రోజుకి 1000 రూపాయలు సంపాదిస్తాడేమో, ఒక బాటిల్ కాస్ట్ వచ్చి 500 తక్కువ ఉండదు కదండి. అవునా కాదా? ఇంకా 500లో ఆయన తిండేమి, నిద్ర ఏంటి, కుటుంబం ఏంటి, ఇంకా మిగిలినవి ఏంటి? పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడింది ఒక బాటిల్ కోసమా అతను? కదండి. ఒక సాదాసీదా అయిన మనుషులు కూడా ఇంత విపరీతమైన ధోరణిలో ప్రవర్తిస్తే సొసైటీ ఎక్కడికైనా పోనీయండి, సంబంధం లేదు, మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేదే ముఖ్యం. ఒకసారి మీరు వెనక్కి తిరిగి ఆలోచన చేసుకోండి. ఇది ఎంతవరకు న్యాయము, ఇది ఎంతవరకు ధర్మము, మన కుటుంబానికి మనం ఎంతవరకు న్యాయం చేస్తున్నాం అనేది మనకైనా తెలియాలి కదండి. మనకి మనం మోసం చేసుకున్నట్టే కదా. అప్పు చేయాలంటే రేపొద్దున వాడు ఇచ్చేవాడు ఊరికే ఇస్తాడా? ఇవ్వడు కదా. 10 మాటలు అని ఇస్తాడండి వాడు. అవునా కదా? అది తీర్చుకోకపోతే ఇంట్లో కూతుర్ని కూడా వదలడు, ఎత్తుకొని పోతాడు కావాలంటే. ఇలాంటి సిచ్యువేషన్ అట్ ప్రెసెంట్ జరుగుతున్నప్పుడు మనం ఎందుకు మనీని అంత దుబారా చేస్తున్నాము? దాన్ని పొదుపుగా వాడండి. పొదుపుగా వాడారనుకోండి, మీరు ఈ రోజు మీకు అవసరం లేకపోయినా రేపొద్దున సొసైటీలో ఎవరైనా పూర్ పీపుల్స్ ఉండొచ్చు, చదవటానికి ఫీజులు కట్టలేని పిల్లలు ఉండొచ్చు, అలాంటి వాళ్ళకి కూడా మనం హెల్ప్ చేయొచ్చు కదా. సొసైటీలో పుట్టినప్పుడు అంతా మనమే తిని వెళ్ళిపోవాలని ఏం లేదు. సొసైటీకి కూడా కొంత తిరిగి ఇవ్వాలనే ఒక విశ్వాసం అయితే మనకు ఉంటుంది కదా. అలా అయినా సహాయం చేయదు. అనవసరంగా మాత్రం డబ్బుల్ని వేస్ట్ చేయకండి. ఇలాంటి మంచి మంచి మోటివేషన్స్, మీ పిల్లలు ఎవరైనా ఇలా డబ్బు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు, మీ వాళ్ళు ఎవరైనా విపరీతంగా డబ్బు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు మీ మాట వినట్లేదంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ కి కాంటాక్ట్ అయ్యారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి మంచి మంచి మోటివేషన్స్ ఇచ్చి వాళ్ళకి మనీ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, మనీ ప్లానింగ్ ఎలా ఉండాలి, దేనికి ఎంతెంత వాళ్ళు డివైడ్ చేసుకొని
డబ్బును సేవ్ చేసుకోవాలి, జల్సా ఎలా చేయాలి, ఖర్చు ఎలా పెట్టాలి అనేది రెండింటిని బ్యాలెన్స్ చేసి చెప్పడానికి మేము ఇప్పుడు సిద్ధంగా ఉంటామండి. థ్యాంక్ యూ.